హాయ్ 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 అందరికీ ఫైనల్లీ ఎపిసోడ్ 1 పార్ట్ 2కి అయితే వచ్చాం. ఎవరైనా పార్ట్ 1 మిస్ అయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ చిన్నవాళ్ళ నుంచి రామనాయుడు స్టూడియోకి అయితే వెళ్తున్నాం. బట్ ఆటో ఎక్కిన తర్వాత ఏదో తేడాగా అనిపిస్తుంది కండిషన్. చిన్న అప్ కూడా పైకి ఎక్కనప్పుడు మేము అర్థం చేసుకోవాల్సింది. కాదన్నా ఇప్పుడు వెళ్ళాల్సిందేమో అక్కడ ఎక్కడ ఉంది మరి కొండ మీద కానీ బండి ఎక్కడానికి నేను ఆగకుండా మామూలు రోడ్డు కదా నేను అనుకున్నాను ఇంతవరకు తీసుకొచ్చాను. అటు ఇటు కాకుండా మధ్యలో ఆపేస్తారు. పని చేయి, ఏదైనా వెహికల్ వస్తుంది కదా ఆ పీజీ ఉండి వీళ్ళిద్దరిని ఎక్కిచ్చేసుకోవడం నేను డబ్బులు ఇచ్చేస్తాను మీరు వెళ్ళిపోతారు. కానీ నేను అది చెప్పేది అటు కాకుండా ఇటు కాకుండా నేను మధ్యలో ఉండి నేను ఇప్పుడు ఎవరిని లిఫ్ట్ అడుక్కొని రాను. ఈ అమౌంట్ పెరిగిపోతానా పెరిగిపోవడం ఏంటన్నా? ఇప్పుడు నేనేం చేస్తానన్నా? నువ్వు కదలన్నప్పుడు ఆటో ఆపింది నువ్వా నేనా? సరే దానికి ఎంత వచ్చిందన్న బిల్లు? అన్న అది కూడా నా తప్ప అన్న, నాకు అర్థం కావట్లే. నేను నీ దగ్గరకు వచ్చి అన్న నేను తెస్తా మీరు వస్తారని చెప్పి నేను అడగలేదు కదా. నేను చూసుకోండికో ఎక్కడికి అనుకున్నాను, చూసుకోండి గీతం హాస్పిటల్ కదా అనుకున్నాను. రామానాయుడు స్టూడియో అని చెప్పి బుక్ చేసింది ర్యాపిడో. దాంట్లో ఉంటుంది లొకేషన్ మొత్తం సగున్నాను. పైకి నేను పైకి కొండ మీదకి బండి వెళ్దాను నేను తీసుకెళ్ళలేదు. 500 మీటర్లు ఎత్తే అంతే పెద్ద లేదు. కాకపోతే ఎక్కడ బండి మిమ్మల్ని అంత 12 కిలోమీటర్లు తీసుకొచ్చాను. ఇక్కడ 12 కిలోమీటర్లు తీసుకొచ్చారు తీసుకురాలి అట్లా. ఇప్పుడు మేము ఎట్లా వెళ్ళాలని చెప్పండి ఆ పైకి? 192 రూపాయలు సార్. 150 ఇస్తా. 150 ఇస్తాను. నేను అడగాలండి మరి నన్ను ఏం చేయమంట? నువ్వు నన్ను పూర్తిగా అక్కడ దింపు లేదని వెహికల్ వస్తే మమ్మల్ని ఎక్కించాయి. నీ 192 రూపాయలు వాళ్ళకి చెప్పన్నా ఇలా బండి ఎక్కట్లేదు ఎక్కిచ్చా, ఇలా మా బండి ఎక్కట్లేదు వీళ్ళని ఎక్కిచ్చేసుకోండి అని చెప్పు వాళ్ళకి. అవును నువ్వు ఎక్కిచ్చన్నా ఇవ్వపది అప్పుడు అడుగు, వాళ్ళు ఉంటారు కదా. మేము ఎక్కడ పారిపోతాం? చెప్పకండి మిమ్మల్ని ఎక్కి తీసుకెళ్ళి బాధ్యత నాదన్నా. డబ్బులు పంపించేయండి అన్న. అన్న మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాం. వాళ్ళతో ఎక్కించండి అన్న, వాళ్ళు ఉంటారు కదా అన్న. మీరన్నది నాకు అర్థమైంది, నేను అనేది నీకు అర్థమైంది సార్. మీరు నాకు డబ్బులు ఇచ్చేస్తున్నా, మీకు డబ్బులు పంపించేయండి. అవును వాళ్ళు ఆపే ఎక్కించాలి కదా నువ్వు. మరి ఎక్కితే డబ్బులు పంపించేయండి. మరి ఎక్కింది దగ్గర క్యాష్ ఉందా? నేను క్యాష్ ఇస్తాను. కూర్చోండి ఇవ్వండి ఎక్కించండి వస్తున్నారు. ర్యాపిడ్లోను పైకి వెళ్ళాలంటే ఏ బండి వెళ్ళండి. ఆ మాట మీరు నాకు చెప్పకూడదు, అది మీరు కంప్లైంట్ చేసుకోండి. అంత పైకి వెళ్ళకూడదు, మేము అనవసరంగా చేసుకున్నాం మీరు కంప్లైంట్ చేసుకోండి. పోనీ నేను ఏమైనా కంప్లైంట్ చేయమంటే పోనీ నేను చేస్తా. మీరు బుకింగ్ చేసుకున్న తర్వాత మధ్యలో ఆపేశారని చెప్పి నేను చేసుకుంటా. పోనీ అలా చెప్పకండి. ఎవరైనా సరే పైకి తీసుకెళ్లాల్సిందే స్టూడియో అంటే. గేట్ వరకు వస్తారండి, లోపలికి వెళ్దండి బండి. గేట్ వరకే వస్తే మరో 500 మీటర్లో మీ గమ్యాన్ని చేరుకుంటారని ఎందుకు చెప్పిద్ది చెప్పండి? ఇప్పుడు పార్క్ వచ్చిన జూ పార్క్ వచ్చిన గేట్ వరకు నాకు అవన్నీ తెలియదండి. నాకు అవన్నీ ఎందుకు చెప్తున్నారు? మరి ఏ చెప్తాను మరి అదే చెప్తాను నేను. ఇదిగోండి ఇంత వాదన వస్తుంది. మీరు ఏదైనా వెహికల్ ఆపండి, మమ్మల్ని ఎక్కించండి, పైకి తీసుకెళ్ళిపోమనండి. మిమ్మల్ని ఎక్కించాలనే చెప్తానండి, పారిపోతానని చెప్పలేదు కదా. ర్యాపిడో కదా? ర్యాపిడోలో యాప్లో రామానాయుడు స్టూడియోకి బుక్ చేసుకుంటే మమ్మల్ని కరెక్ట్గా ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత అటు ఇటు కాకుండా మధ్యలో ఇప్పుడు కొండ ఎక్కదని చెప్పి ఆపేస్తున్నారు. ఇప్పుడు ఆటో ఆపేసి నేను ఎట్లా వెళ్ళాలి? సిస్టమ్ ఎలాగైనా పనిచేస్తుంది ర్యాపిడో వాళ్ళది. కార్ వస్తుంది, కార్ ఆపండి. అదేంటండి ఇవన్నీ వెళ్తున్నాయి ఏంటి? బుక్ చేసుకుని వెళ్ళవండి. రియల్గా బుక్ చేసుకున్న రేట్ చెప్పండి. ఆన్లైన్ బుక్ చేసుకుని వెళ్ళవు. ఆన్లైన్లో ర్యాపిడోలో రామనాయుడు స్టూడియో బుక్ చేసుకుంటే పైకి వెళ్ళవా?
బండి ఈ బండి వెళ్ళదండి. ఆ బండి వెళ్ళకపోతే మీరు దిగి ఏదైనా వెహికల్ ఆపి మమ్మల్ని ఎక్కించాల్సిన బాధ్యత మీది. బండి మీ ట్రబుల్ ఉంది, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తా. మీ బండి ట్రబుల్ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తా. వరకే వస్తామండి యాక్చువల్గా. గేట్ వరకు మిగిలిన దారి ఎట్లా వెళ్తారండి? మేము తిప్పమండి ర్యాపిడో. పార్కుల్లో మేము తిప్పం. ఇది పార్క్ కాదు కదా. పార్కుల్లో మేము తిప్పం, గేట్ వరకే వస్తుంది బండి. రామానాయుడు స్టూడియో పార్క్ పార్క్ వరకే వస్తాం. సరే మీరు ఎక్కడ కొండ మీద బుక్ చేసుకొని వెళ్ళా, సముద్ర మధ్యలో బుక్ చేసుకుంటే ఆటోలు వెళ్ళవు. మరి ఇవన్నీ వస్తున్నాయని ఏంటి? మీరు వెళ్ళవు అని చెప్పినప్పుడు రామానాయుడు స్టూడియో అని మేము బుక్ చేసుకున్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేయకూడదు. అక్కడ వరకు దాంట్లో మరి ఒకసారి యాప్ చూపించండి. కాదు ఒకసారి యాప్ చూపించండి. కాదు యాప్ చూపించండి ఒకసారి. అక్కడ వరకు యాప్ చూపించండి. 500 మీటర్ల వరకు ఉందని చెప్పింది. అది 500 వరకు మీటర్లు ఎందుకు వరకు ఉందని చెప్పింది. 500 మీటర్లు ఉంది అంటే అక్కడ వరకు మేము పై వరకు బుక్ అయింది. అది దాంట్లో యాప్ లో కూడా చూపించింది. మీరు అక్కడ వరకు వచ్చిందని మీరు ఎలా చెప్తారు? అంటే మీరు అనుకుంటే మీరు అక్కడ వరకు వచ్చింది అని చెప్తారేంటి? పార్క్ వరకు వస్తుందా? పార్క్ వరకు వస్తుందని మేము అలా బుక్ చేయలేదు. అక్కడ వరకు చూపించింది, యాప్ లో కూడా అదే చూపించింది. అది నీది, అది నీ ఫాల్ట్. ర్యాపిడో ప్రాబ్లం కాదు, అది మీ ప్రాబ్లం. ర్యాపిడో ప్రాబ్లం కాదు, పార్క్ వరకు మేము పార్క్ లో చెప్పాం. అదిగోండి వస్తున్నారు, మమ్మల్ని కావాలంటే పైన డ్రాప్ బండి ఎక్కట్లేదండి, ఇలా ర్యాపిడో బుక్ చేసుకున్నారు అని చెప్పండి. వాళ్ళు తీసుకెళ్తారు మమ్మల్ని. మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళిపోండి, సరిపోద్ది కదా. చెప్తాను కదా కూర్చొని మాట్లాడు, బయటకు రా. నువ్వు బయటకు రాకుండా కూర్చొని మేము ఇంకేం మాట్లాడతాం? మీరు రియల్ గా బుక్ చేసుకునేది కాదు, మరి రియల్ గా బుక్ చేసుకునేది కాబట్టి పైకి పార్కులా తిప్పండి. ఎందుకు వెళ్ళదన్నా? వెళ్దానా, ఇంటికి వెళ్దాం అంటారు ఏటన్నా, మీ సొంత వాళ్ళు ఏటన్నా అలా మాట్లాడుతుంటావా? ప్రాబ్లం రావడం 200 ఎక్కువ. 200 ఎక్కువ. 200 ఎక్కువ. నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసావు? నాది మాది కాదు కదా, నేనేమో నిన్ను బేరం ఆడుకొని తీసుకురాలేదు కదా. రైల్వే స్టేషన్ కాండో తీసుకొస్తున్నాం 100 రూపాయలు. అక్కడ నుండి కొండ మేము వచ్చి మిమ్మల్ని బేరం ఏం ఆడలేదు కదా, మీరే కదా, మీకు నచ్చింది మీరు వచ్చారు. అది కాదు ఆటో ఈ కొండ మీద ఇది ఎక్కదు. అదేగా నేను అదే తెలుగులో చెప్పింది, బండి ఎక్కదు, నీ బండి ప్రాబ్లము. మా బండి ప్రాబ్లం కాదన్నా, పార్కుల్లోకి వెళ్ళవన్నా. ఓరి నాయన, నువ్వు పార్క్ అని నన్ను ఇదిగో నీ బండి ఎక్కదనే నేను అంటుంది. నువ్వు దానికి ఏమన్నావు? పార్కుల్లో దింపదు, ప్రైవేట్ స్పేసుల్లో దింపదు, బుక్ చేసుకుంటారు ఎందుకు అంటే ఇది పార్కు కాదు. ఫస్ట్ నువ్వు అర్థం చేసుకో, ఇది రామానాయుడు స్టూడియో. నువ్వు లోకల్ నీకు తెలియకపోతే మేము కొత్తగా ఎక్కడో విజయవాడ నుంచి గుడివాడ నుంచి వచ్చినాం, మాకెలా తెలుస్తుంది చెప్పు? ఆటో అంతే మొత్తం అంతా తిరిగేస్తారు ఏటన్నా, ఏమో వాళ్ళు ఎక్కడ తీసిపోతే ఏటన్నా. బండి వెళ్దాం, ఇందాక బండి వెళ్ళినాయి కన్నా గ్రీన్ ఆటోలు. వెళ్ళాం కాదు, వాళ్ళు మందు ఫ్రాన్స్ వాళ్ళు వెళ్ళే వాళ్ళు కాదు, మందు అవుతున్నారు మందు ఫ్రాన్స్ వాళ్ళు. అదే బ్యాచులర్ ఫ్రాన్స్ వాళ్ళు అల్లెళ్ళు కాదు. ఎప్పుడైనా సరే ఆటో వెళ్ళింది కదా, ఆయన ఆటో ఎక్కదు, అది ఆటో ప్రాబ్లం అంటారు. ఆటో ప్రాబ్లం ఉంది, ఆయన అది ఒప్పుకోవట్లా. ఆటో అది ప్రాబ్లం, అది ఎక్కదు, లాగదు అది ఆ పైనుండి. వీడియో తీసుకోలేదు అనుకో, ఇప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుంది, మాదే ఏదో తప్పు అనుకుంటారుగా. దాంట్లో ప్రతిదీ ప్రూఫ్ ఉంది, ఎవరి తప్పు ఎవరిదేంటో. ఎందుకు ఇప్పుడు నా తప్పు ఉంటే దాంట్లోనే ఉంటుంది, నీ తప్పు ఉంటే దాంట్లోనే ఉంటుంది, ప్రాబ్లం ఏముంది? ఇక్కడని కాదు, ఇంకెక్కడైనా బుక్ చేసుకుంటాం. మీరు అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి? కొత్తగా వచ్చిన వాళ్ళకి టూరిజం వాళ్ళు కూడా చూడాలి కదా. ఇలా లోకల్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తే ఇంకా మన ఏరియాకి వైజాగ్కి ఎవరైనా టూరిజం చేస్తారా? చేయరు కదా. ఎక్కడెక్కడో వేరే వేరే దేశాల నుంచి వస్తున్నారు, మనం ఇక్కడ ఉన్న ఆంధ్ర వాళ్ళకే దిక్కులేదు, ఇంక వేరే దేశం వాళ్ళు ఇంకేముంటుంది? లాంగ్వేజ్ రానుడు వస్తాడు, ఆడి పరిస్థితి ఏంటి? వాళ్ళకి మాత్రం మేము డబ్బులు ఇవ్వము, అది మాకు సంబంధం లేదు. వాళ్ళు డబ్బులు అడిగితే అది కూడా నువ్వు ఇచ్చారు, నేను నీకు ఇవ్వను అనట్లేదు కదా. నీ చేతులు పాపన్న వెళ్ళిపోతారా? వెళ్ళిపోతున్నారు, ఆపు. వెళ్ళిపోతున్నట్టున్నారు.
వాళ్ళిద్దరు లవర్స్ అన్న, వాళ్ళే ఎలాగ ఒప్పుకుంటారు? ఇదిగో అది ర్యాపిడో అంట, నువ్వు వెళ్ళట్లేదు అన్నావు, మరి ఇప్పుడు ఎలాగ వెళ్ళింది? మీ ముందలే కదా అడిగింది. మరి అదే నేను అదే చెప్తున్నా, నీ బండి ప్రాబ్లం. అదిగో అన్న, ఇప్పుడు నీ ముందరేగా వెళ్ళింది బండి. ర్యాపిడో అడిగా నేను, ర్యాపిడో అని చెప్పాడు. నీ బండి ప్రాబ్లం అని మాకు తెలుసు, అర్థమైంది. మరి ఎందుకు దానికి? కొండ మీద ఎక్కదన్న బండి చెప్తాను నేను. అన్న ఇప్పుడు వెళ్ళిన బండి సేమ్ నీలాంటి బండేగా. అది అప్ప ఆర్పి అది అప్పిని. మాకు టైం వేస్ట్, నీకు టైం వేస్ట్. నీకేదో ఏదో రైడ్ వచ్చింది. 200 గురించి అయితే వదిలేసి వెళ్ళిపోతావు నువ్వు. 200 గురించి మరి ఇంకేంటి? నువ్వు అదే 200 గురించే. మరి నువ్వు ఎంతసేపు నుంచి నేను నుంచి కాదన్నా, ఇప్పుడు పెళ్లి చేయడానికి పందుల్ని పిలిచి సకంలో వెళ్ళిపోతే వేరే పందులు వచ్చేయడానికి అదేమో అక్కడ ఉంది, ఇక్కడ వదిలిపాడు. మళ్ళీ అదే మాట మాట్లాడతాడు, గేట్ వరకే వద్దని. ఓ పక్కన బండి దొబ్బిందని చెప్తున్నాడు, ఓ పక్కన గేట్ వరకే వద్దా అంటాడు. నీ ఆటో ఎక్కదా? ఏ ఆటో ఎక్కదా? ఏ ఆటో ఎక్కదా? ఇప్పుడు దాకా వెళ్ళింది ఏంటి? అదే మామూలు బుక్ చేసుకుంది, రియల్ గా బుక్ చేసుకుంది. అంటే ర్యాపిడోలో బుక్ చేసుకుంటే పైకి ఎక్కదు. అది ర్యాపిడోలో కూడా చాలా జాగ్రత్తగా ఎటువంటి వాళ్ళని పెట్టుకుంటాం, ఏం చేస్తున్నారు అని మీరు గుర్తు పెట్టుకోవాలి. బలమని కాదు కదా. సరే, ఏది డబ్బులు ఏంటి చెప్తా. ఇవ్వాల్సిన దానికంటే ఇంకా నేనే 10 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా. వెళ్ళిపో. ఫస్ట్ ర్యాపిడో కానీ ఊబర్ కానీ ఇలాంటి పికప్ చేసుకుంటే ఏదైనా కానీ ఇలాంటి యాప్స్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కేర్ అయితే తీసుకోవద్దు. లేదంటే సంక్రాంతిపోతాం అలాంటి వాళ్ళు. ఎలాంటి పికప్ యాప్స్ అయినా సరే ఒక కేర్ తీసుకొని ప్యాసింజర్స్ని ఎక్కిన తర్వాత మళ్ళీ దిగేంత వరకు చాలా జాగ్రత్తగా దింపే బాధ్యత డ్రైవర్కి ఉంటుంది. అడగనా లిఫ్ట్? ఇక్కడ ఎవ్వరు ఎక్కించుకోరు, ఎవ్వరు. ఇక్కడ బండి ఆగదు, పైకి వెళ్ళి ఆగి ఎక్కితే బండి ఆగిద్ది. థ్యాంక్స్ అన్న. ఆటో మధ్యలో ఆటో పని చేయట్లేదు అని చెప్పి వదిలే సరిపోయాయి. యూట్యూబ్ అవునన్నా, బాగా చెప్పు, ఛానల్ చెప్పి మాకు చెప్పేస్తుంది. స్టార్ట్ చేసామన్నా. హాయ్ చెప్పన్నా. కానీ చాలా థ్యాంక్స్ అన్న. దేవుళ్ళగా వచ్చాడు. చేత ఇప్పుడు నుండి చేసే తమ్ముడు చక్కగా మా ఏజ్ వచ్చేటప్పుడు సెటిల్ అయిపోతావు నువ్వు. హైదరాబాద్ మాదా గుడివాడ. ఐడియా ఉందా? విజయవాడ దగ్గర వెళ్ళడంతా అటు సైడ్ వస్తుంది. మన హైదరాబాద్ అయితే ఏంద్రమయ్య ఉంటుంది. బండి లాగట్లేదు. ఏదో బైక్ అడితే ఇదన్నా ఆటో చెడిపోయిందన్నా. అది చెడిపోయిందని చెప్పి ఆటోలో బైక్ ఎక్కితేనా వెళ్ళిపోతున్నాయి ఆటోలు. మళ్ళీ అర్థంగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఆటో లెక్క ముందర ఒక ఆటో వెళ్ళిందన్న. వెళ్ళి బండి తెచ్చుకుంటే ఇంకా వెళ్ళిపోయేవాళ్ళం. తప్పు పని చేస్తాను. అదే తప్పు. అక్కడ బండి అక్కడ ఉందా? లేదన్నా, అద్దెకి తీసుకుందాం అనుకున్నా. మళ్ళీ ఎందుకులే, మళ్ళీ ఇక్కడ అద్దెకిస్తారు. నీ పేరేంటి? కీరా. కీరా నందనా? నాన్న బాగుంటుంది. అదే పిచ్చాను మనకి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. అంతే. కస్టమర్గా చిరంజీవి తెప్పించానా? చిరంజీవి తర్వాత మనకి అనమాట పవర్ స్టార్ అనమాట. పవర్ స్టార్ ఇంచేంచి ఆ కొడుకు పేరు ఈ కొడుకు ఎట్టి. ఇప్పుడు ఏంటి జనసేన పిఠాపురం తాలూకానా?
ఇందవాడ ఉపాధ్యక్షులు ఎక్కడన్నా ఏరియా అదే మన ఇక్కడ ఇందవాడ విశాఖపట్నం ఎన్నో. ఓకే, పార్లమెంట్ వర్కింగ్ సభ్యుడు కూడా నేను చేశాను. సూపర్. ఇప్పుడు కూడా మన లక్ష్మి ఉన్నారు కదా మన ఇది ఇప్పుడు ఏంటి తీసుకెళ్ళేది? వాటర్. వాటర్. థ్యాంక్స్ అన్న. చాలా థ్యాంక్స్ అన్న. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. యూట్యూబ్ ఛానల్ పేరు ఊరు 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 విత్ హేమంత్.